ఇందూరులో నేను ఇంకా ముందు వస్తున్నప్పుడు మీడియా వాళ్ళు కానీ ఇందూరు ఇక్కడ దాకా వచ్చిందాక ఈ సభ పెట్టుకుంటే బయట హాలు డైనింగ్ హాల్ కూడా నిండిపోయింది. ఎందుకు కథ ఏంటి అంటే వాళ్ళు చాలా సందర్భాలు చెప్తారు. ఒక ఎంపీ దయచేసి మీరు కూర్చొని ఎందుకు కనబడతలేదు, కూర్చోండి అట్లే కూర్చోండి. అటు ఇందూరు జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ కాషాయ కడవ వ్యక్తులను గెలిపించుకుందాం అందరూ రెండు చేతులు పెట్టి ఒకసారి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇది మన జిల్లా పరిషత్ గెలవాలంటే గ్రామ పంచాయతీలో వార్డులో మన భారతీయ జనతా పార్టీ నాయకుడు గెలవాలి. దానికి గెలవాలంటే ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిన పనుల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, 2 అసెంబ్లీ పోటీ ఇచ్చాం. మనందరం కూడా ₹1 ఇది ఉన్నా కానీ కాశాన్ని గట్టిగా ఉంచాం. దానికి కారణం ఎవరు అంటే కార్యకర్తలు. ఆ కార్యకర్తల పార్టీ భారతీయుల్లో మన ధరంపురి అరవింద్ గారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు కూడా భారతదేశంలో సొంత డబ్బులతో కార్యకర్తలకు ఇవ్వలేదు. కార్యకర్త చనిపోతే ₹1,00,000 నుంచి ₹1,00,000 దాకా, అలాగే కార్యకర్త హాస్పిటల్ ఉంటే 20,000 నుంచి 40,000 రూపాయల దాకా, కార్యకర్త పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు, కార్యకర్త గృహప్రవేశం చేస్తే బూత్ కమిటీలో ఉన్న ప్రతి కార్యకర్తకు 20,000 రూపాయలు చొప్పున. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడుగా గెలిస్తే మర్చిపోతారు. గెలిచిన తర్వాత కూడా తను 2017 నుంచి ఈ రోజు వరకు ఆ స్కీమ్ నడిపిస్తుందంటే అది కార్యకర్తల మీద ఉన్న ధరంపూరి గారి మీద ఉన్న నిబద్ధత. నేను ఇవాళ చెప్తున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్న, నాకు చాలా మంది నాయకులు కలుస్తారు అన్న. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఈ నరేంద్ర మోడీ రాకముందు కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు కూడా కడవ మోశారు. కానీ వాళ్ళు కష్టపడి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా అయిందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఒకటే దీక్ష, మన గ్రామంలో గెలిచే వ్యక్తిని పెట్టుకుందాం, మా మండలంలో గెలిచే వ్యక్తిని పెట్టుకుందాం, కాషాయ జెండా ఎగిరేద్దాం. అన్న, ఓడిపోవడం అంటే ఏదో మాకు తెలుసు అన్న, ఓడిపోతే ఏ బాధ ఉంటుందో మాకు తెలుసు. గెలిచే వాళ్ళం నేను వంట బాధ ఏ కార్యకర్త పడద్దని చెప్పి, నేను వంట బాధ రూరల్లో ఒక కార్యకర్త పడుతున్న ఆవేదన మీ ఎంబడి నిలుతున్న కార్యకర్తలు పడద్దు. కాబట్టి మనందరం కూడా ఒకటే దీక్ష, ఒకటే అగ్ని దీక్ష. మనము రేపొద్దున కాషాయ కడవ కప్పుకొని అన్న, నేను ఒక విషయం చెప్తాను. నేను నిలబడ్డా, అరవింద నిలబడ్డాడు, ఈయన సూర్యన్న నిలబడ్డాడు. ఆడ మా మొగ్గాలు ఉంటాయి అన్న, కమలం పువ్వు ఉంటుందన్న, కమలం పువ్వు ఉంటుందన్నాడా. ఆ కమలం పువ్వు చూస్తాడు, కార్యకర్త చూస్తాడు, మిమ్మల్ని చూసి ఓటేస్తాడు. మీరు గ్రామాల్లో గట్టిగా తిరిగి మన కార్యకర్తలు గెలిపించుకోవాలన్న. నేను ఇవాళ చెప్తున్నా, రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నా అన్న, మా అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేలు, నాయకులు, రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ కూడా 30-35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది సీనియర్ మోస్ట్ అంటే 80 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ నన్ను అడుగుతాడు, అధ్యక్ష నేను ఏ ఊరికి తన 3 రోజుల కింద చేరిన కార్యకర్త కూడా ఒకే లక్ష్యం అన్న మా దగ్గర. ఇవాళ ఎవరు జూనియర్ సీనియర్ కాదు, మేమంతా కూడా నరేంద్ర మోడీ వారసులం, కాషాయ వారసులం అని చెప్పి గట్టిగా చెప్తున్నాం. నేను ఇవాళ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా అన్నా, మన లక్ష్యం ఒకటే కావాలి, మనం గెలవాలి. ఈ జిల్లాలో ఏ గ్రూపు లేదు, ఒకటే గ్రూపు, అది అరవిందుడి కాషాయ గ్రూపే, అదే ఒకటే గ్రూపు. నేను మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, నాకేం గ్రూప్ లేదు, నా గ్రూపులు అడగారు. మన రక్తము ఎరిపెట్టుంటుందో మన అందరి విశ్వాసము కాషాయం మీద అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది, ఎందుకంటే సమయం చాలా ఆసన్నమైంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ జిల్లా అధ్యక్షుడు నాకు ఈ జిల్లా మీద పెద్దలందరూ కూడా 2వ అవకాశం ఇచ్చారు. నిజంగా కూడా ఓడిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందికర పరిస్థితి, ఎన్నో రకాల బాధలు, కానీ ఒకే నమ్మకంతో ఉన్నానన్న. ఈ వేదిక మీద కూర్చున్నది ఎవరన్నా కానీ ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కూర్చున్న రోజు నిజంగా నన్ను అందరూ నైతికంగా గెలిచిన అంటాం. ఆ జిల్లా పరిషత్ కూర్చున్న రోజు నిజంగా కూడా ధరంపూరి అరవింద్ గారు రాష్ట్ర పార్టీ నా మీద కూర్చున్న నమ్మకాన్ని నిజంగా కూడా నాకు గర్వం అనిపిస్తుందన్న. మొన్న 2 ఎమ్మెల్సీ గెలిస్తే రాష్ట్ర పార్టీలో చంద్రశేఖర్ జీ గారిని చెప్పి
ఎవరో ఒక వ్యక్తి అన్నా వాగిరా యాగిరా అంటే కానగిరా ఇందూర్ మే గిరా ఇందూర్ మే 100 మే 80 ఓట్ గిరా అని చెప్పి మన రాష్ట్ర పెద్ద నాయకుడు చెప్పిండు. అంటే ఇందూరు కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ అటు నరేంద్ర మోడీకి, ఎందుకంటే మాట ఇచ్చిండన్న, మాటిస్తే వార్డు పేపర్ రాస్తే 5వ రోజు నుంచే టిఆర్ఎస్ దుర్మార్గులు కార్ల మీద దాడి, ఇంటి మీద దాడి, కార్యకర్తల మీద దాడి, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. కానీ ఇచ్చిన మాట నరేంద్రుని ఒప్పించిండు, పసుపు పొడి తెచ్చిండు. వాళ్ళు పసుపు రైతు కళ్ళల్లో అరే ఇది సాధ్యం కాదని కూడా సాధించిండు. అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టం, ధర్మపురి అరవింద్ కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి బయటకు వెళ్లే ముందు రాష్ట్ర అధ్యక్షుడి మొదటి పర్యటన, రేపొద్దున 2వ పర్యటన మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, మా ఇందూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా మా బీజేపీ క్యాండిడేట్ ప్రమాణ స్వీకారం రోజు మీరు 2వ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండోది, మనందరి అభిమాన నాయకుడు ధర్మపురి అరవింద్ గారి ఆ చిన్నపిల్లల గుండెలలో స్థిరస్థాయి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి జన్మదినం. మనందరం ఒకటే ప్రతిజ్ఞ కూడాలి. మనం ఏం ప్రతిజ్ఞ చేయాలి? ఆ ఫోటో తీసుకు, ఆ బాబు తీసుకురామండి, మనం ఏం ప్రతిజ్ఞ కూడాలి? అరవింద్ అన్న బర్త్డే రోజు, నిజమైన బర్త్డే జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన రోజు గెలిపిద్దామన్న 2 చేతులు పెట్టి మాతాకి 2 చేతులు, ప్రతి గ్రామంలో ఎంపీటీసీ గెలవాలి. ఒక బాబు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లకే రాదు, చాలా మంది చాలా అపోహలు పొందుతున్నారు. కానీ మళ్ళా నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఏ అవసరం ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క గ్రామాల్లో వస్తారని తెలియజేసుకుంటూ, నేను మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చి దీనికి అధ్యక్షత వహించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క నాయకుడికి శిరస్సు వచ్చి వందనం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఇప్పుడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, తర్వాత రాకేష్ రెడ్డి గారికి, తర్వాత పల్లె గంగారన్న గారికి, వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇప్పుడు ఏదైతే నిదర్శనం అన్న అరవింద్ ధర్మపురి గారు చెప్పి మీకు తెలియజేస్తున్న మిత్రులారా, అన్న అరవింద్ ధర్మపురి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ పసుపోడు కావచ్చు, తర్వాత ఈ పసుపోడు ఆఫీస్ కావచ్చు, నిజామాబాద్ పెట్టిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారు తెలియజేస్తున్న మిత్రులారా. ఏదైతే పసుపోడుకు పాటలు రాసిందో అన్న అరవింద్ ధర్మపురి గారు మన ప్రధాన మంత్రి గారిని నిజామాబాద్ వచ్చినప్పుడు తన జాతీయ పసుపోడు ప్రకటించిన ఘనత అన్న అరవింద్ ధర్మపురి గారిని చెప్తున్న మిత్రులారా. అదేవిధంగా మన యొక్క భారతదేశంలో 7 నవోదయ స్కూళ్లు శాంక్షన్ చేస్తే నిజామాబాద్ పార్లమెంటుకు 2 నెహ్రూ విద్యాలయ కేంద్రాలు తెచ్చిన ఘనత అన్న అరవింద్ ధర్మపురి గారిని తెలియజేస్తున్న మిత్రులారా. అభివృద్ధి చేసిన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి ఓట్లేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో మీరందరూ మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు ఓట్లేస్తామనే ఆలోచన ప్రజలున్నారు. మీరందరూ కూడా ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి, జడ్పీటీసీ అభ్యర్థి, సర్పంచ్ అందరూ కూడా ఇంటింటికి పోయి మన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందరికి వివరించి అతి పెద్ద మెజారిటీతో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల జిల్లాలో ఈ 2 గెలుపుల మీద కాషాయ ఎగిరైపోతున్నామని చెప్పి నేను ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తూ నిజామాబాద్ అర్బన్ ప్రజల యొక్క, ఇందూరు అర్బన్ ప్రజల యొక్క ముద్దు బిడ్డగా వందే వందే. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు డబుల్ ధమాకా ఏంటి? ఒకటి, నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోబడిన తర్వాత మొదటిసారి రావడము,
మనందరి ప్రియతమ నాయకుడు ఎంపీ ధర్మపురి గారి జన్మదినం. అందుకే ఈరోజు మనందరి కూడా ఒక పండుగ డబల్ ధమాకా అని చెప్తా ఉన్నాం. ఈనాటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దినేష్ కులాచారి గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర కోకర్కి, ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, మల్క కుమరయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైనికులకు అందరికీ కూడా నేను ఒక నమస్కారం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు చెప్పినట్లు ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు, ఏ ఎన్నికలైనా కాషాయం ఎగురాల్సిందే, ఎగురుతుంది. ఎందుకంటే అరవింద్ ధర్మపురి గారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తూ ఉంది. ఇప్పుడైతే ఏదైతే 21 నెలల కాంగ్రెస్ పరిపాలన వారిచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరచకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక 42% రిజర్వేషన్కు వ్యతిరేకమైన బీజేపీ అని చెప్తా ఉంది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక ప్రధానమంత్రిని బీసీ చేయలేదు. ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉంటుంది. ఇక ఓట్ చోరు, ఎందుకంటే గ్యారెంటీలకు అమలు చేస్తలేరు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఓర్వలేక ఓట్ చోరు. అరే ఓట్ చోరు కాదు, గాంధీ పేరుని ఓట్ చోరు చేసింది మీరు, గాంధీ పేరుని చోరు చేసిందే కాంగ్రెస్. చోరు అంటే ఓట్ చోరు, పేరా పడ్డసే కాంగ్రెస్. 8 మంది ఎమ్మెల్యేలు అవినీతితోటి గెలిచిండ్రు, దొంగ ఓట్లతోటి. మరి మీరెట్లా గెలిచిండ్రు? భారతీయ జనతా అది గతంలో వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు అలాగ అలవాటు అయింది. అదే ఇప్పుడు అనుకోని ఇప్పుడు కూడా ఇంకా మిత్ర భ్రమలో ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారి పరిపాలన స్వచ్ఛమైన 12 సంవత్సరాల్లో ఒక లీవ్ తీసుకోకుండా, ఒక్క అవినీతి లేకుండా ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉంటే దేశమంతా ప్రపంచమంతా కూడా భారతీయ దేశం చూస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 2047 వరకు ప్రపంచంలోనే నంబర్ 1 విశ్వగురు స్థానానికి భారతదేశం ఎదుగుతూ ఉంటే ఈ కాంగ్రెస్ కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి కానీ రాళ్ళు విసురుతూ ఉంటే ఇది ఎట్లుందంటే సూర్యుడి దిక్కు చూసి ఉమ్మిస్తే వల్ల మీద పడుతుంది, అట్లా ఉంది ఈ పరిస్థితి. అందుకే కార్యకర్తలారా తప్పకుండా మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వందలాది స్కీమ్లు, వందలాది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సంస్కరణలు ఎన్నో చేసిన మనకు తెలుసు. 370 ఆర్టికల్ కానీ ఈరోజు రద్దు కానీ ఇవన్నీ కూడా ఎంతో గొప్ప సంస్కరణ చేసిన భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పేదల కోసం పనిచేస్తున్న పార్టీ. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పిండు? కాళేశ్వరం గెలిచిన తర్వాత సిబిఐ గొప్ప చెప్పి జైల్లో పంపిస్తున్నాడు. ఈ కాళేశ్వరం ఎట్టిపోయింది, ఈ విద్యుత్ కొనుగోలు అది స్కామ్ ఎట్టిపోయింది, గొర్రెల స్కామ్ ఎట్టిపోయింది, ఫోన్ ట్యాపింగ్ ఎట్టిపోయింది. అందుకే చెప్తా ఉన్నా, ఇదంతా కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చీకటి ఒప్పందం, చీకటి ఒప్పందం. వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ఒకటే. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ లేకుంటే ఎట్లా చెప్పినట్లు ఉంది. కనుక కార్యకర్తలందరూ కూడా ఒక విశ్వాసంతో అరవింద్ ధర్మపురి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ ప్రజలు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేమైతే అర్బనిక మీ అందరికీ ఎలక్షన్ తర్వాత ఇక్కడ వస్తుంది కార్పొరేషన్. తప్పకుండా ప్రజల మనమందరం కూడా కష్టపడతాం. సంక్షేమ పథకాన్ని బీజేపీ ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు కానీ 5 డిక్లరేషన్లు 420 గ్యారెంటీల వైఫల్యాలు ప్రజల వద్దకు తీసుకెళ్తే చిత్తుగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈరోజు అరవింద్ ధర్మపురి గారి జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి హ్యాపీ బర్త్డే టు అరవింద్ అన్న అందరూ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్పు. భారత్ మాతాకి ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత ఇస్తున్నాను చారి గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఫస్ట్ విజిట్ నిజామాబాద్ రామచంద్రరావు గారు,
ఈరోజు స్పెషల్ మన అరవింద్ గారి బర్త్డే. మనందరము అరవింద్ గారి బర్త్డే చేసుకున్నాము. ఫ్యూచర్ చాలా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి. గత జిల్లాలో బీజేపీ ఎప్పుడు ముందుంటుంది. మన కార్యకర్తలు బాగా పనిచేసి అరవింద్ గారిని గెలిపించారు. గత ఎమ్మెల్యేలు ఇద్దరిని గెలిపించారు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీస్ కూడా గెలిపించారు. పార్టీ ఫ్యూచర్లో వచ్చే అన్ని ఎలక్షన్స్లో మనం గెలవాలి. మనమే గవర్నమెంట్ రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన మోడీ గారు చేసిన పనులు వేరే స్టేట్ అన్నింటినీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వాలు ఎట్లా చేస్తూ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ చూడాలంటే మనం బీజేపీ గవర్నమెంట్ మన దగ్గర తెలంగాణలో రావాలి. దానికి మీరందరూ కష్టపడి పనిచేసి యునైటెడ్గా ఉండి పనిచేయాలి. బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ కూడా అయిపోయినట్టే. కాబట్టి మనందరము యునైటెడ్గా ఉండి పనిచేసి గెలిస్తే మనమే గెలుస్తాము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మోడీ గారి ప్రభుత్వం ఎట్లయితే ఇండియాలో నంబర్ 3 స్టేట్కి తీసుకురావాలనుకుందో మన స్టేట్లు కూడా ఇండియాలో ఫస్ట్ డెవలప్ స్టేట్గా చూడాలంటే మనం బీజేపీ గవర్నమెంట్ చేయాలి. దానికోసం మన కార్యకర్తలందరూ పనిచేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చినాక మనం మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ఫిబ్రవరి 6వ తారీఖున చెప్పాను, ఈ జిల్లాలో 25,000 ఉంటే 20,000 కన్నా ఎక్కువ ఓట్లు నీకు పడతాయి అని అంజిరెడ్డి గారికి ఆ రోజు చెప్పాం. కార్యకర్తలు 3 రోజులకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పెట్టాం. గట్టిగా మనం అందరం వేసి గెలిపించినామా? అంజనను గట్టిగా గెలిపించినామా? మరి అప్పుడు అంజన మాట్లాడాలా? ఇప్పుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడాలి. బీజేపీ అడ్డ నిజామాబాద్ అంటే బీజేపీ అంట భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలైన అరవింద్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ధన్పాల్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కుమరన్న గారికి, అదేవిధంగా చైర్మన్ అయిన పల్పోర్ట్ చైర్మన్ అయిన పల్లె గంగన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారికి, అదేవిధంగా భూపత్ రెడ్డి గారికి, మోరేపల్లి సత్యనారాయణ గారికి, పెద్దల గంగారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, బస్సు లక్ష్మీనారాయణ గారికి, బోగస్ రావుల్ గారికి, డాక్టర్ రఘు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పటివరకు అందరూ మాట్లాడడం జరిగింది. ఒకటి ఏంటంటే మీరు బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, బూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో, రాబోయే రోజుల్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్లకు గెలవాలి. ఈ గెలవాలంటే ప్రతి మనం పనిచేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంటింటికి చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మనం చెప్పాలి. ఒకటి ఏంటంటే తెలంగాణలో భూములు పెరిగినాయంటే బీజేపీ చేసిన కార్యక్రమాలతోనే ఈరోజు తెలంగాణ భూములు పోయినాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ స్టేట్ రోడ్ ఒక్కటి కూడా వేయలేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో నేషనల్ హైవేస్ కొత్తగా వేసి చాలా ఫాస్ట్గా పోవడానికి ఎక్కడైతే ఉన్నాయో అప్పుడే ఈరోజు రేట్లు పెరగడానికి కారణమైంది. అదేవిధంగా గత 11 ఏళ్ల నుంచి ఒక్క అవినీతి లేకుండా ఈరోజు నడిపిస్తుందంటే నరేంద్ర మోదీ గారి ఘనత దక్కింది. అదేవిధంగా ఎక్కడ గ్రామ పంచాయతీలున్నా వీధి లైట్లకి మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాల దాకా 90% మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నుండి ఇంతవరకు ఈ సంవత్సరం వచ్చినా ఇంతవరకు ఎక్కడ ఎలక్షన్స్ కాలేవు. కాకపోవడానికి నష్టం ఎంత అయిందంటే సుమారు 1513 కోట్లు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇలా నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో మీరు మీ అందరు కష్టపడి నన్ను గెలిపించి మీరు నన్ను తీసుకోవాలంటే మీ అందరు లోకల్ బాడీ ఎవరైతే నిలబడతారో వాళ్ళందరి చేతులు లేపండి. వార్డు మెంబర్ కాడికేని, ఎంపీటీసీ
రాష్ట్ర ప్రభుత్వంలో వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటా లేని ఇక్కడ పని జరుగుతలేదు. మీరందరూ ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడే రాబోయే రోజుల్లో మనం గెలవడానికి ఆస్కారం ఉంది. మా కోరిక ఒకటి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు గెలిస్తే ఈ స్టేజ్ తీసుకొస్తారు. మీకోసానికి మేము ప్రయత్నం చేస్తాం. మా కోసానికి ఏదైతే ఏ విధంగా అయితే ప్రయత్నం చేసారో కాంగ్రెస్ సిట్టింగ్ సీటును నన్ను గెలిపించింది ఏ విధంగా అయితే కంకణం కట్టుకొని మీరు ఉన్నారో మీ అందరూ రుణం తీసుకోవడానికి నిజామాబాద్కి ఎక్కువ టైం ఇచ్చి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసుకొని ఎక్కడైతే నిజామాబాద్ జడ్పీ చైర్మన్ అయినా ఇంకో చైర్మన్ అయినా జిడిపి అదే నిజామాబాద్ జడ్పీ మీద కాషాయ జెండా ఎగిరేద్దామని ఎగిరేద్దామా? ఒక్కసారి రెండు చేతులు లేపి భారత్ మాతాకి నిజామాబాద్ అడ్డ మీద కాషాయ జెండా ఎగిరేద్దామా? ఎగిరేద్దామా? పట్టుదలతో పనిచేద్దామా? మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు రానికి నేను రెడీ ఉన్నా. మీ ఎంబడి నేనున్నా. అన్న ఢిల్లీలున్నా. ఏది హనుమంతుడు ఏది రాముడు కింద హనుమంతుడు ఎట్లయితే ఉన్నాడో ఆ విధంగా అంజనా మీ ఎంబడి ఉన్నాడో మీకోసారి పనిచేస్తాడో మీకోసారి ఉంటాడో భారతీయ జనతా పార్టీని గెలిపించే తీసుకుంటాడో వీళ్ళని గెలిపిస్తాను కూడా తెలియజే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు చేతులెత్తి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. దినేష్ కులాచారి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టి అన్ని జిల్లాల పర్యటన దాదాపుగా పూర్తి చేసుకుని ఈరోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు మనందరికీ కూడా అభిమాన నేత శ్రీ రామచంద్రరావు గారికి అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ప్రదాత చిన్న పిల్లల గుండె దాత పసుపు బోర్డు సాధించినటువంటి నేత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు గంపా సూర్యనారాయణ గారికి శాసన మండలి సభ్యులు కొమరయ్య గారికి అంజిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి నా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులకు ఆ పై స్థాయి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ వారిని కలవాలా. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటిసారి మన జిల్లాకు వస్తుండ్రు వారికి స్వాగతం చెప్పాలా అనేటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను అనేక మంది రాజకీయ నాయకులను చూసిన దాదాపు 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసిన. ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి విషయం కాదు, ఎన్నికలను నేను ఇస్తా అని చెప్పినటువంటి విషయం కాదు. ఒకరోజు ఎంపీ గారు అన్న ఈ మన జిల్లాలో మన పార్లమెంట్లో బూత్ కమిటీ కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి పెడదాం, నా సొంత డబ్బులతో సంక్షేమ నిధి నిర్వహిస్తా. బూత్ కమిటీలో దాదాపు 11 మంది నుంచి అప్పుడు 18 మంది ఉండే. ఏ కార్యకర్తలు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు జాతీయ భావంతో దేశభక్తితో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది జరిగినా వాళ్ళ ఇళ్లలో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా అదేవిధంగా వాళ్ళు ఏదైనా హాస్పిటలైజేషన్ అయినా వాళ్ళకు ఒక మనం ఏదైనా చెయ్యాలనేటువంటి విషయం నాతో విచారించినప్పుడు నేను ఒక్క నిమిషం ఆలోచించిన. 1800 బూతులు 1800 ఇంటూ 1800 ఎంతమంది అవుతారు, మరి వాళ్ళందరికీ మనం చేయగలుగుతాం అనే విషయాలు ఆలోచించిన. అన్న నువ్వు ఆలోచించకు, నువ్వు ఏం చేద్దాం చెప్పు అన్నాడు. మీరు అన్నది బాగుంది, చేద్దామని ముందుకెళ్దామని చెప్పినాం. 3.5 సంవత్సరాలు కార్యకర్తలు యాక్సిడెంట్లో కానీ హార్ట్ అటాక్ వల్ల కానీ ఇంకో రకంగా ఇబ్బంది జరిగి హాస్పిటలైజేషన్ కానీ గృహప్రవేశాలు చేసుకున్నా కానీ అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ దాదాపు ఎన్నికల కంటే ముందు వరకు 1 కోటి రూపాయలు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది, నేను చూసినాను. అదేవిధంగా
హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది యాక్సిడెంట్లలో కొంతమంది రకరకాలుగా హాస్పిటలైజేషన్ అయ్యి అదేవిధంగా గృహప్రవేశాలు పెళ్లి చేసినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల వారు వస్తున్నారు. వారి చేతుల మీదుగా వాళ్ళందరికీ మరి మనం ఇప్పిద్దాం. వాళ్ళందరికీ ఈరోజు ఇప్పిద్దాం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా ఈరోజు ఒక్కరోజు 72 మందికి దాదాపు 22 లక్షల చిల్లర ఈరోజు ఇద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను రాజకీయ నాయకులు అనేక మందిని చూసిన చనిపోయిన దగ్గరికి వెళ్ళి 5 లక్షలు 5,000 10,000 ఇచ్చినటువంటి సంతకం మట్టుకు లేరని నేను అనను. ఉన్నారా లేదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత మట్టుకు ఈ రకమైనటువంటి నిధి సొంత డబ్బులతో పెట్టి ఈ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి నేను ఇక్కడ కూడా చూడలేదు. ఈ విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాను. నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. కార్యకర్తలు మొన్న అమిత్ షా ప్రోగ్రాం కానీ మొన్న అమిత్ షా గారి రాక సందర్భంగా పసుపోడు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా వాస్తవంగా పసుపోడు ఆఫీసు మా కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గారితో మేము చేయించుకోవచ్చు. కానీ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏమన్నారు, అన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేప్పుడు ఒక వాతావరణం నిర్మాణం చేసుకోవాలి. ఈ పార్లమెంట్లో ఈ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీలో అత్యధికంగా స్థానాలు గెలిపించాలా. మన కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, ఎంపీని గెలిపించిండ్రు, మరి వాళ్ళు గెలవాలి. కాబట్టి అమిత్ షా ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున చేద్దాం. దాదాపు 25,000 మందితోని భారీ బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తల ఉత్సాహాన్ని ఇద్దామని చెప్పడం జరిగింది. ఆ రకంగా మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటిసారి వస్తుంటూ రాష్ట్ర అధ్యక్షుడు రాక సందర్భంగా ఈ కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తలకు లబ్ధి కలగాల, కార్యకర్తలు గెలవాలా. ఈ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎదగాలనేటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ దేశంలో ప్రజలకు చేస్తున్నాం మనం అందరం చూస్తున్నాం. దాన్ని చెప్పుకుంటూ పోతే గంటలు కూడా సమయం సరిపోదు. కానీ నేను కార్యకర్తలు ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రతి కార్యకర్త కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టి 11 సంవత్సరాలుగా ఏ వ్యవస్థని 3వ స్థానానికి తీసుకొచ్చి అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రపంచ దేశాల్లో ప్రపంచ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఏ ఆరోపణ చేసేటటువంటి వాళ్ళకి అవకాశం లేక తప్పుడు ఆరోపణతో ఒక పకడ్బందీ ప్రణాళికతో ఓట్ చోరీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓట్ చోరీ కార్యక్రమాలు ఊరికే తీసుకోలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సహకారంతో బంగ్లాదేశ్ లో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టి షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఓట్ చోరీ కార్యక్రమాన్ని తీసుకొని ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించి షేక్ హసీనాని దించేసి అక్కడ ఏ రకంగా అయితే సక్సెస్ అయినో కానీ భారతదేశంలో ఆ రకంగా సక్సెస్ అవుతామని వాళ్ళు అనుకుంటే వాళ్ళంతా మూర్ఖులు ఈ దేశంలో ఎవరు కూడా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. భారతీయులు విఘ్నులు నరేంద్ర మోడీ గారి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. నేను చెప్తున్నా, పిసిసి అధ్యక్షుడిని సవాల్ చేస్తా ఉన్నా, మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, నీది ఇదే జిల్లా కదా, నీ సొంత ఊరైనటువంటి రాహత్ నగర్కి వెళ్దాం. రాహత్ నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని ఓట్లు దొంగ వేయించిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు చేయించిండ్రు, ఎన్ని ఓట్లు చోరీ చేయించిండ్రు నువ్వు నిరూపించు. లేకుంటే ప్రజలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పు. నిజామాబాద్ లో నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు వినాయక్ నగర్ లో ఉంటది. వినాయక్ నగర్ డివిజన్ కొత్త, నేను వస్తా, నువ్వు రా, అక్కడ నిరూపించు. నీ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని దొంగ ఓట్లు వేయించిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు వేయించిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు వేయించిండ్రు, ఎన్ని దొంగ ఓట్లు చోరీ చేసిండ్రో నువ్వు నిరూపించకపోతే నువ్వు ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో కార్యకర్తలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వాస్తవాలు వివరించి చైతన్యం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం ఏదైతే సంక్షేమ నిధి నుంచి బాధితులు ఉన్నారో మన కార్యకర్తల కుటుంబాలు, వాళ్ళ
పెళ్ళిళ్ళు గజం లత గారు ఉన్నారా? మాట్లాడవలసిందిగా గట్టిగా అందరం లేచి ఒకసారి లేచి హ్యాపీ బర్త్డే చెప్తామని హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరు కూర్చోండి. నేటి ఇందూరు పట్టణంలో జరుగుతున్న నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఆత్మీయుడు, సౌమ్యుడు, రాష్ట్ర అధ్యక్షులు కాకంటే ముందు నేను భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయాల్లో కూడా రాకంటే ముందు నా కుటుంబానికి అత్యంత ఆప్తుడు, మా నాయనకు సంబంధించిన కేసులు కొట్లాడిన ఆయన, మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రిమినల్ లాయర్. నేను ఒకటే చెప్పిన రామచంద్రరావు గారికి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగానే, అన్న నువ్వు క్రిమినల్ లాయర్గానే ఆలోచన చేసి ఎట్టరాజు ప్రభుత్వం పోతావు. రామచంద్రరావు గారికి, సోదరులకి ఇందూరు గడ్డ మీదకి స్వాగతం పలుకుతూ, జిల్లా అధ్యక్షులు, నేటి సభకి సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారు, జగిత్యాల జిల్లా అధ్యక్ష సభ్యులు పెద్దలు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, నేను భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటాను. భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టు. అందరికీ స్వాగతం పలుకుతూ, నా సోదరులైన బూత్ అధ్యక్షులు, సెక్రటరీలు, ఆ పై రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి వాళ్ళు ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం కోల్పోయిన, చాలా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు కోల్పోయినాము. అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మన కార్యకర్తల ఏజ్ యావరేజ్గా 25 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది, 28 అట్లా ఉంటుంది. అందరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్, కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు గృహప్రవేశాలు, బూత్ సభ్యుల అమ్మాయి పెళ్లిలు చేసిన దానికి మీరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా ఈ చేతుల ద్వారా చెట్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 76 లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ అందరికీ మనం ఇవ్వలేని సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి సుమారు 24 లక్షల పైన రూపాయల చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక రామచంద్రరావు గారి చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళు కాకుండా ఇతరులు దయచేసి కార్యక్రమం కాగానే ఇదే స్టేజ్ మీద జనరల్ సెక్రటరీలు నిజామాబాద్ జిల్లా పుతాంకర్ లక్ష్మీనారాయణ గారు, అదే జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మిగిలిన అందరి లబ్ధిదారులు కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. బట్ అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం, భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది 2021. సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతా ఉంది. నాకు చేతనైన రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా. అదే రకంగా నిజామాబాద్ ఇందూరు ప్రాంతం, ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడున్నదో, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదో ఒకప్పుడు కవిత అడిగినట్టే. అప్పుడు 2019లో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బీజేపీ. 2024లో
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదైనా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే. 4 పార్లమెంట్ల నుంచి 8 ఎంపీలకి మన సంఖ్య పెరిగింది. కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు 45% నుంచి 48% ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే. మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు. మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాం. ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ 28 మనం గెలిస్తే 13 టీఆర్ఎస్ గెలిచింది. సరే దుర్గోలు వాళ్ళు ఓటేసుకుంటారు, వాళ్ళు 16 గెలిచారు. నా టార్గెట్ 2024కి ఎలక్షన్లలో 50% ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండేదాన్ని. నేను 48% దాటించినాము. బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51% దాటింది ఆల్రెడీ. నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాం. ఈసారి క్యాండిడేట్ జగిత్యాలలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అందరు గౌరవిస్తారు కాబట్టి ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు ఒకసారి 50% దాటినాక అవతల పార్టీ ఏంది, క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు. అవసరంగా ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. సో one of the strongest, not one of the strongest, this is the strongest BJP hold in Telangana. అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది. నాకు ఫోన్ చేసిండు, టెన్షన్ పడుతున్నాడు. అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయి? 6 పార్లమెంట్లలో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చిండు. ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది. ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకి చెప్తారు బాధ్యత ఏందో, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం. కాబట్టి 50% దాటుకున్నది. కాబట్టి అంజన్న అన్ని జిల్లాలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంజిరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు. అన్న నువ్వు వేరే అన్ని చూసుకో, నాకు పార్లమెంట్ నడుస్తున్నది, ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, నాకు 2 నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది, నువ్వు ఏ ఫిగర్ చేయకు, నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వస్తుంది, నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన. నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్ల నిజామాబాద్ జిల్లాల 100కి ఎన్ని ఓట్లు వచ్చుంటాయి నీకు? నాకు ఇంచుమించుగా 70 ఓట్లు వచ్చినాయి. సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పిన నువ్వే ఫిగర్ చేయకు, నేను లాస్ట్ వారం రోజులు వస్తాను, నేను రానవసరంలే మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పి. మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకే ఈ పార్లమెంట్లో ఉన్న వాళ్ళే. ఐఎమ్ రిపీటింగ్, ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేసింది సింగిల్ హ్యాండెడ్లీ. ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడ ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి, 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఈక్వల్గా 2023 అసెంబ్లీలో ఓటు వచ్చింది. ఇక్కడ ఇవాళ రామచంద్రరావు గారు చాలా చదువుకున్న వ్యక్తి, ఒక పెద్ద పేరు ప్రఖ్యాత గాంచిన క్రిమినల్ లాయర్. ఆయన పెద్ద పెద్ద కేసులు పార్టీలకు అతీతంగా ఆయనకి డి శ్రీనివాసి అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిందంటే ఏదో కేసు ఉండాలి, ఆయనకే తెలుసు, నాకు తెలియదు. మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే విన్నా నేను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది, మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది. ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు. ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఎవరు చనిపోయిందంటే రాలేదు. ఆయన
జాయినింగ్ నేను ఆరుగురు నిలవడం అనుకున్నా. ఒకవేళ పార్టీ నిలవడమంటే మాకే షోక్ లేకుండా అసెంబ్లీకి నిలబడేది. అందరం నిలబడుతున్నాము, నువ్వు నిలబడాలి అన్నారు. సరే ఎవరన్నారో పేరు తీసుకోండి. ఆయననే నిలబడలేదు. తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక 6 నెలలు ఎంబడబడి నేను జాయిన్ చేయించుకొని ఢిల్లీ తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినాడు. పొద్దున 8-9 గంటలకు పార్టీ ఆఫీస్ రమ్మన్నారు జాయినింగ్కి. రాత్రి 11:30కు మా జనరల్ సెక్రటరీకి ఫోన్ చేసి మర్డర్ చేసినట్టు నేనే జాయిన్ చేస్తాను. 11 రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు, భార్య పిల్లలు బిడ్డతో ఉన్నారు. నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరిని మర్డర్ చేసిన నేను గూగుల్ చేసి నేను ఉన్న రీసెర్చ్ అంతా చేసి రాత్రి 3 గంటల వరకు పండలేదు. 3 గంటలకు వండి పొద్దున 7-7:30కి లేచి 7:30కి వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బాన్సాల్కి, తరుణ్ చుక్కి, అటు సంతోష్జీకి, సార్ ఇది మర్డర్ అంటారు సార్, ఎక్కడ ఎవరి మర్డర్ చేసిండు, ఏ మర్డర్ చేసిండు, ఇట్లా అవుతుంది సార్. నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యూన్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఒక గెలిచిన ఆయన వస్తున్నాడు, నేను వీక్ క్యాండిడేట్ చూడ నేను పోతే నాకేం ఇబ్బంది లేదంటే అప్పటికప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు, కేవలం జాయినింగ్ కావాలి. ఇదే పద్ధతి అండి. కాబట్టి అలా రామచంద్రరావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది, జ్ఞానం నేర్పుతుంది, చదువుతోటి అభద్రత తొలగిపోతుంది. కాబట్టి అలా రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలని మీరు ఉపయోగించుకోండి, మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ మీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి. మీ వెంట మేము ఇక్కడ ఎక్కడ బాధ అవుతుందంటే నాకు అందరి నాయకులకి ఇల్లు ఉంటాయి, అందరి నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. నేను కట్టుకున్నాడు పెద్ద సుధారం కాదు, నేను లేట్ కట్టుకున్నా. నేను వచ్చి నేను సంపాదించింది లేదు, మిగిలిందే లేదు, పోగొట్టుకునే ఉంటుంది. కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నేను ఈ 800 పైచులకు గ్రామాలు ఉంటే నా పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ 4 ప్రోగ్రామ్ పెడుతున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు, ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి, ఎవడు అయ్యే కోసం కాదు, కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి. అరవింద్ ధర్మపురి కోప్పడతాడు అంటే నా మీద కంప్లైంట్ ఎన్ని ఇద్దరు అనుకున్నారు. నేనంట కారు కూడా దిగానట. ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు, అరవింద్కి ఆరోగ్యన్స్ అంటారు. అరే యాటిట్యూడ్కి ఆరోగ్యన్స్కి పరదలోడు నువ్వేం చదువుకున్నావు? నేను మోదీ భక్తుల్ని, నేను కోరుగానే ఉంటా. నేను నా 7 నియోజకవర్గాలలో 450% దాటించినప్పుడు నేను పొగురుతోటే ఉంటా. నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురుతోటే ఉంటా. నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు వాడంటే నాకు పడదు. వాడంటే పడదు, కష్టంలో తప్ప ఎవ్వరికి కూడా నేను అన్యాయం చేసినట్టు కాదు, నా తిట్టినానే. సాధనైనంత సేవ చేసినాము, సాధనైనంత పెంచినాము. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదంటే ఇందూరు గడ్డ కనబడుతుంది ఫస్ట్. కొత్తోళ్ళని రాని కంప్లైంట్ నేను ఒకరోజు లిస్ట్ తీసిన. పోయినసారి బస్వ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, తర్వాత దినేష్ వచ్చినాక, మోరేపల్లి గారు జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, మండల అధ్యక్షుడు ఆ పై స్థానాలు ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ తీసి పంపించిన సీనియర్ నాయకులకి. 80% పైన నాకంటే సీనియర్లు ఉన్నారు, 80% కంటే నాకైనా సీనియర్లు ఉన్నారు. బస్ అరవింద్కి ఏమున్నది? కులం ఉన్నది, ధనం ఉన్నది, చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది, రాజకీయం ఉన్నది, అనేటువంటి పర్సనాలిటీ ఉన్నది. ఏం చేయాలి? అబద్ధాలు చెప్పాలి. అరవింద్ కారు తిన్నాడు, 80% ఇప్పుడు వేసిన కమిటీలో కూడా ఇంకా
కూడా లెక్కలేసుకోరు కనీసం నాకంటే సీనియర్లే ఉంటారు. మరి ఏం లేదు నాకు చెప్పని కానీ పనికి వల్ల చాడీ చెప్పుడు లొల్లి పెట్టుడు తప్ప ఇందూరులో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ ఇస్తుంది. ఆటోమేషన్ ఇక్కడ ఎలక్షన్ పెట్టుడు ఆలస్యం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీడియా కూడా చెప్తాను రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి వస్తుంది బీజేపీ. పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం, ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళి వస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే జిహెచ్ఎంసీ పక్కన పెడితే 72 కార్పొరేటర్లు ఇందులో తెలంగాణ 31 తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ 31 కార్పొరేటర్ల మనది ఒకటి 28 కార్పొరేటర్. ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్న అంటే అసలు విషయానికి వద్దు. రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు. రాష్ట్ర పార్టీ యూనిట్ లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్. మీరు రాష్ట్ర అధ్యక్షుడు, మీకు ఇందూరు పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు 17 పార్లమెంట్ అంతే ముఖ్యం. మా నాయన కూడా పార్టీ నడిపిండు, 2 సార్లు సక్సెస్ఫుల్ గా నడిపిండు, కొద్దిగా అవగాహన ఉన్నది. మీ బాధ్యత ఏంటో నాకు. మీకు 17 పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం. కానీ మీకున్నది కూడా 20-21 ఉంటాయి పోస్టులు. ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా, అది కూడా మాకు తెలుసు. అది కార్యకర్తలకి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అంటలేదు, అసలు నేను ఆలోచన చేయలేదు. మా కార్యకర్తలు చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీకు. కాబట్టి जिधर ज्यादा वोट है, जिधर ज्यादा सीट है, उधर ज्यादा पद भी रहना चाहिए, उधर से ही ज्यादा रहना चाहिए. ఇక బీజేపీ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదాం. ఓటు చోరీ అని మా టీవీలో దివాకర్ అడిగాడు, బయట ఇచ్చినారు. 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయమైనాయి ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్, ఆయన సపోర్టే చేయకపోయా, ఆయన కొట్లాడకపోయా. ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్తో ఆనాడు? ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా, మరి ఏమైంది? మరి ఎందుకు మాట్లాడతలేదు? మరి ఎందుకు మాట్లాడాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న. వేరే బీజేపీ ఎదుగుతున్నాం. మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము ఎలక్టోరల్ రోల్ని కూడా గౌరవిస్తాము. మా దగ్గర అందరూ నిల్చుంటారు, లోకల్ పార్టీలు అందరూ గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది. ఒక్క ఓటు ఇటెంట్ అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు, రోజు చూసుకుంటారు ఓటర్ లిస్ట్. నేనైతే వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతాను ఓటర్ లిస్ట్ చూడకుండా ఎలక్షన్. ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వాడలు కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా? మరి అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది, అయినట్టు 2018లో. నేను అంటలేని అయిందని. అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పెట్టలే? ఏంది ములాఖాతు మహేష్ భాయ్? देखो जरा बात करो उत्तम से. ఇక బీసీ కుల రాజకీయాలు కాంగ్రెస్కు చేసుడు అలవాటే. ఇవాళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకు 33% రాజ్యాంగబద్ధమైన ఎలక్టెడ్ హౌసెస్ లా మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీకు దీని పవర్లో లేకుండానా? పవర్లో లేకుండానా? నెహ్రూ కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి, రాజీవ్ గాంధీ కాడికెళ్ళి, డిఫాక్టో పిఎం సోనియా గాంధీ వరకు మీరు పవర్లో లేకుండానా? మరి ఏమైంది? మరి అప్పుడు పెట్టుకోకపోతే కూడా నాపిండా చెప్పు
రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన లేరు ఇప్పుడు, ఆయన 4% ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చింది కదా ఈ రాష్ట్రంలో కూడా. మళ్ళీ ఆయన కూడా చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పడుతుంది, మరి బీసీల కోసం నేను పెట్టలేదా? పెట్టలే. ఓటు అడుగుతున్నారా? నేను ఓటు అడుగుతున్నాను. కాబట్టి ఇవన్నీ సొల్లు రాజకీయాలు పనిచేసి ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసింది కదా కాంగ్రెస్ వాళ్ళు, అది ఒక్కటి నెరవేర్చింది లేదు, పీకింది లేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ, బీసీ రిజర్వేషను, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ పార్టీస్ కాదు. స్పెషల్లీ ఇందూరు గడ్డ మీద ఉన్న మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు. వీళ్ళకి ఇవన్నీ ఏమేకో ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఎగురుతుంది, అలా ఎగురుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా అది నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అనారోగ్యపరమైన వాళ్ళ వ్యక్తిగా ఇక్కడ ప్రజల గుండెల్లో ఒక నాయకుడిగా నిజామాబాద్ అంటే ఇందూరు ఒక పార్లమెంట్ సభ్యులుగా మరి నా మిత్రుడుగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి యొక్క జన్మదిన ఉత్సవ సందర్భంగా వారికి నేను నా తరఫు నుంచి రాష్ట్ర పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతకుముందే వారు దాదాపు 25 లక్షల వరకు వారి ట్రస్ట్ నుంచి కార్యకర్తలకు సంబంధించిన కొన్ని కష్టాలు తీర్చడానికి చెక్స్ వితరణ చేశారు. దాన్ని బట్టి అరవింద్ ఒక
మందికి సంపద ఉంటుంది, కానీ ఎవరు అందరూ ఈ విధంగా ఏ ఎంపీ చేయలేని పని మీరు చేశారని చెప్పి ఇది కూడా ఏ ఎంపీ చేయలేని పని కూడా నేను భావిస్తాను. నాకన్నా వయసులో చాలా చిన్నవాడు కాబట్టి భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి భవిష్యత్తు ప్రజల సేవలో వారు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుతాను. రెండో విషయం వచ్చే వరకు మీరు కూడా నిజామాబాద్ అనే హిందూకి కొత్తవనే కాదు, మీరు చాలా కాలం నుంచి ఇక్కడ యువమోర్చా ఇన్ఛార్జిగా కార్యకర్త వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు ధన్పాల్ గుప్తా గారింట్లో భోజనం చేసేదే. ఇంకెక్కడ మా బావగారు కూడా ఇదే ఊరు, మా వియ్యంకుడు కూడా నిజామాబాద్ జిల్లానే. కాబట్టి నిజామాబాద్ కొత్త కాదు. ఇక్కడ నేను నిజామాబాద్లో సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ కలవడం, వారు చెప్పారు నిజామాబాద్లో ఒక భారతీయ జనతా పార్టీ చరిత్ర, ఆ చరిత్రని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడి దాకా మనం ప్రయాణించినాం, వాళ్ళు ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, రేపు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ని గెలుస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉందో, ఇది నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజామాబాద్లోనే కాదు, అది మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కూడా. కానీ అరవింద్ గారు కొట్లాడి ఇచ్చిన మాట నిజామాబాద్ ప్రజలకు ఇది పసుపు బోర్డు తీసుకురావాలని ఏదైతే ఎలక్షన్లో వారు వాగ్దానం చేశారో అది వారు నిలబెట్టి ఈరోజు కొండగంగారెడ్డి గారు దాన్ని చైర్మన్ కాబట్టి అమిత్ షా గారితో ఇక్కడ పసుపు బోర్డు ఇనాగ్రేట్ చేయించారు. ఇది మామూలు మాట కాదు మిత్రులారా. దేశంలో ఎంతో మంది ఎన్నో చోట ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, కానీ మారుమూల జిల్లాలో దేశంలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పసుపు బోర్డు పెట్టడం అనేది ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం, అరవింద్ గారి యొక్క ప్రయత్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ ప్రాంత రైతులు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ రైతు బంధు అయిపోయింది. మొన్నైతే ముందు ఇచ్చినట్టుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 32 లక్షల మంది తెలంగాణ రైతులకు చాలా సమయంలో 6,000 రూపాయలు వారి అకౌంట్లో పడేటట్టు 2,000 ఒక వాయిదాలో 2,000 ప్రతి రైతు అకౌంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా పడుతున్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో 32 లక్షల మంది రైతులకు మరి ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పింది. అటువంటి ఒక మాట తప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్తా ఉన్నారంటే మేము వాగ్దానాలు చేసినాము, ఆ గ్యారెంటీ చేసినాము, ఈ గ్యారెంటీ చేసినాము, ప్రజలకు మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ మాకు ఓటేయండి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మీరు చేసింది ఏది? ఒకవైపు రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, ఫీజు రీఇంబర్స్మెంట్ చేయకుండా, నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా చేయకుండా మోసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని ఆపేశారు. ఇంకా మిత్రులు అరవింద్ గారు చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పేసి, అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు వారు చెప్పింది ఎంత, వారు వచ్చి 19 సంవత్సరాలు 19 నెలల అయిపోయింది. ఈరోజు ఆ రోజు 3,500
పెట్టింది. కాంగ్రెస్ సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలేదు. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంటి? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. బ్రెయిన్ అది గుర్తుపెట్టింది. అసలు మా అరవింద్ అంటే అటు అలాగన్నా అసలు రాహుల్ గాంధీ బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్ది గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోతే కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నటువంటి ప్రజల్లో ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మరి ఈరోజు తెలంగాణ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అడుగుతా ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు బీసీ ఒక రిజర్వేషన్ గురించి. నిన్న మాత్రం మనకు స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీకు బీసీ రిజర్వేషన్ 47%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ 46 ఇస్తుంది చెప్పి, ఇప్పుడు మీరు 45 ఇస్తున్నారు. 42 మనం 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రం మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా జరుగుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నారో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్కు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకం అని చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పార్టీస్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం ఇది చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను. ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు. ఇది కృత్రిమమైనటువంటి కొరత. మంత్రుల స్టేట్మెంట్తోని, కాంగ్రెస్ నాయకులతోని, దళారీలతోని ఇది చేస్తున్నటువంటి కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించే కొరత ఇది. కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి. మీరు అనేక జిల్లాలు తిరిగారు, కలెక్టర్లతో మాట్లాడారు, ఎక్కడ కూడా రైతులకు కష్టం రావట్లేదు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు వేడి చేసేది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధిక సూసైడ్స్, ఆత్మహత్యలు రైతులు చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకు రైతుల గురించి మాట్లాడే అధికారం లేనే లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ అనేక మంది ఈరోజు ఇక్కడ గల్ఫ్కు పోతా ఉన్నారు. గల్ఫ్లో పోయినటువంటి నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతంలో వాళ్ళు పోతున్నటువంటి వాళ్ళ కష్టాలు నేను వాళ్ళు చాలా మంది మాట్లాడారు. రమ్మన్నారు, నేను వస్తానని చెప్పాను. వచ్చే నెల తప్పకుండా మనం వచ్చి కలుస్తానని చెప్పారు. మరి వారి కోసం గల్ఫ్లో ఉన్నటువంటి ఏవైతే మైగ్రెంట్స్ ఉన్నారో వారి కార్మికులకు ఒక బోర్డు క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా మరి అరవింద్ గారు, మా ఎంపీ చాలా మంది కేంద్ర ప్రభుత్వాలు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవట్లేదు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఎస్ సరేదో అక్కడి నుంచి ఏదైనా ఖబర్ వస్తే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఈరోజు నిజామాబాద్ లో కూడా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి రైల్వే లైన్ ఏదో ఈ యొక్క జిల్లాలో దానికి 3,000 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేస్తూ ఉంది. జాతీయ రహదారులు వేస్తూ ఉన్నారు. జాతీయ రహదారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి నిజామాబాద్లో సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి బాధ్యతలు కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈరోజు ప్రజల గురించి ఆలోచించి, ప్రజల సంక్షేమం గురించి ఈరోజు అనేక పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలు ఈరోజు ప్రజలు అనుభవిస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 5 కిలోల బియ్యము ఎవరు ఇస్తున్నారు
ప్రజలను తప్పుదారి పట్టించినటువంటి దీంట్లో ఇది నడవదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ చివరికి ఒక మాట చెప్తా ఉంటాం మిత్రులారా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్థానికమైనటువంటి సంస్థల్ని నిర్వీర్యం చేసేది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 73-74 సభలలో ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు ఏదున్నాయో దాని మనిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 19 నెలలు అయిపోయినాయి, సర్పంచ్ కాలం పూరైపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది. అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓడిపోతారనే భయంతో పెట్టండి. అప్పుడు ఏమో మాట్లాడుతూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, మీరు ఇవ్వలేరు, మాకు తెలుసు, మీకు చిత్తబుద్ధి లేదు. పైగా మాట్లాడతారు బండి సంజయ్ గారు దేశముఖ్ అంట, మోదీ గారి మీద అన్నగారు కన్వర్టెడ్ బీసీ అంట. అయ్యా బాబు, మీ నాయకులు ఎంతమంది కన్వర్ట్ అయ్యా చూసుకోండి. కన్వర్టర్ అవుతున్నారు, ఇంకా చాలా మంది పార్టీ వాళ్ళు మన పార్టీలో కన్వర్ట్ అవుతున్నారు విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు కొత్త వాళ్ళు జాయిన్ చేశారు, అడుగుగా చెప్పారు, కొత్త వాళ్ళు తీసుకురాని చెప్పి ఈ రోజు ఈ వేదికలో నేను అందరినీ కోరుతాను. ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు, మహిళలు, మేధావులు భారతీయ జనతా పార్టీ చేరండి. ఈ యొక్క తెలంగాణలో మార్పు తీసుకొద్దాం. తెలంగాణ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తాం, మార్పు తీసుకువద్దామని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలకు మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనకి ఎంపీ ఇచ్చారు. రేపు నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇదే తెలంగాణ ప్రజలు 2023లో భారతీయ జనతా పార్టీకు ఇక్కడ ప్రభుత్వానికి ఏర్పడేటువంటి మెజారిటీ మనకి ఇస్తుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క పన్నాగాన్ని. ఇద్దరు ఒకటైతారు. బీజేపీ రానియకుండా, బీజేపీ బలపడకుండా మరి బాగా ఏమో మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే మీరు బీఆర్ఎస్ ఒకటే కాకపోతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు. మీరు కాళేశ్వరం సంబంధించిన కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సిబిఐ గొప్పచెప్పండి, సిబిఐ గొప్పచెప్పండి. మీరు చేయలేరు, మీకు ఇష్టం లేదు, కోర్టు చెప్తే కానీ మీరు చేయరు. ఎందుకంటే మీరిద్దరు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఒకరు ఓటు కేసు తప్పించుకోవాలని ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇద్దరు తప్పించుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ రెండు పార్టీలు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం ఆలోచించారు. మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఈరోజు ఆర్థికంగా 4వ స్థానం ఉన్నాం. రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే, రేపు తెలంగాణలో మున్సిపాలిటీలో బీజేపీ గెలిస్తే, రేపు గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం మన వెంటనే ఉంటుంది. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిజంగా ఈరోజు సందర్భం ఉంది. చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. ఇది యువకుల పార్టీ బీజేపీ, ఒక నూతనమైన రక్తం బీజేపీలో వచ్చింది. మరొకసారి చెప్తా ఉన్నాను కార్యకర్తలకు, నాయకులకు, మరి ఎవరు వచ్చిన పార్టీలు అందరూ కూడా మనం స్వాగతిస్తాం. ఈరోజు చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైతే బాధ్యులు ఉన్నారో ఇతర పార్టీలో వాళ్ళు బీజేపీ చూస్తూ ఉన్నారు. బీజేపీ చూస్తూ ఉన్నారు. చాలా మంది రూలింగ్ పార్టీలో, అపోజిషన్ పార్టీలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే పెద్ద రాజకీయ పరివర్తన అవుతుంది, రాజకీయ మార్పు జరుగుతూ ఉంది. తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది, ఉద్యమం చేస్తుంది. ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాటమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం కనుక మనం పోరాడాలి. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేకమైనటువంటి ఒక తప్పిదాలతో ఇక్కడ మన రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మన హైదరాబాద్ నగరంలో వారు చంపినట్టు 6 చనిపోయారు. మున్సిపాలిటీ ఒక మొత్తం కూడా శ్రమించిపోయింది. కాబట్టి మనం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో మరొకసారి దీని వేదిక ద్వారా ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్నా కాబట్టి నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల్ని మీకు కోరుతా ఉన్నాను, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, మార్పు చూడండి. బీజేపీనే తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తుంది. బీజేపీనే తెలంగాణని అభివృద్ధి తెలంగాణ మారుతుంది. బీజేపీనే ప్రజాస్వామ్య తెలంగాణగా మారుస్తుంది.
సాధిస్తుందని చెప్పి ఆ ఒక నమ్మకం నాకుంది కాబట్టి బీజేపీని ఆశీర్వదించని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి భారత మాత ఇదే జై తెలంగాణ.